కాకి అలాగే కోకిల ఈ రెండు నల్లటి నలిపే. కానీ ఈ రెండిటికి తేడా ఏమిటనేది అర్థమయ్యేది కేవలం వసంత ఋతువులోనే. కాకి ఎప్పుడైతే తన యొక్క కఠోరమైన స్వరంతో కావు కావుమని అంటుంది, కానీ కోకిల మాత్రం పంచమ స్వరమే కూస్తూ మన మనసును ఆకట్టుకుంటుంది. ఈ తేడా కేవలం కాకి కోకిల మధ్యే కాదు, ప్రతి ఇద్దరి మనుషుల మధ్య ఉంటాయి. ప్రతి మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క మాటలు వెనక దాగి ఉంటుంది. ఎవరైనా మౌనం వహించి కూర్చున్న వారి గురించి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు కూడా మౌనంగా ఉండిపోకూడదు. మనం ఎవరి వ్యక్తిత్వాన్నైనా అర్థం చేసుకోవాలంటే వారిని మాట్లాడనివ్వాలి. ఆ వ్యక్తి మాటలు వినడం నేర్చుకోవాలి. వినడం కనుక నేర్చుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏమిటనేది. అర్థమైందనుకుంటా.